ప్రతిపక్ష నాయకుడికే మధ్యస్థమితం కోల్పోయింది అనుకుంటే పాపం ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏమని పిలవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. సరే ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు లేదంటే ఏదన్నా ప్రతిపక్షం అనుకుందామంటే కనీసం ఒక్క సీటు కూడా గెలవాల. 2 స్థానాల్లో ఆడ పోటీ చేస్తే ఆడబోయాడు. సరే సినిమా యాక్టర్ అందాం అనుకుంటే అవి కూడా ఆపేసి వేషాలు లేక రాజకీయాలు ఏదో ప్యాకేజీలతో బ్రతుకుతున్నాడు. సరే మాటకొస్తే 2 లక్షల పుస్తకాలు చదివాను, నేను పెద్ద మేధావిని అని అనదాం అనుకుంటే, ఆయన పెద్ద మేధావిని అనదాం అనుకుంటే అంతకన్నా పెద్ద అజ్ఞానం నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎవరు లేనట్టుగా కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఏమని పిలవాలి అంటే, ఈ రాష్ట్రంలో గతంలో ఒక యాడ్ వచ్చేది హచ్కి యాడ్ సంబంధించి. ఒక ఆయన పోతుంటే హచ్ కుక్క ఫాలో అవుతా, వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో అని. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏ డైరెక్షన్ ఇస్తే అది ఫాలో అయిపోవటం, ఆయన ఒక జిల్లా పెడితే నెక్స్ట్ ఆయన మళ్ళీ ఆడికి పోవటం, ఈ విధంగా వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో అని చంద్రబాబు నాయుడు ఫాలో అయిపోతూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఇంక ఈ నామకరణం అయితే కరెక్ట్గా ఉంటుంది, పవన్ నాయుడు కళ్యాణ్ నాయుడునో అనుంటే బాగుంటుందని చెప్పి ఆ విధంగా నామకరణం కూడా చేసేశారు. ఆయన నిన్న రైల్వే కోడ్కి వెళ్ళి ఏందో మాట్లాడుతున్నాడు. ఇప్పటికే ఒక ప్రతిపక్ష నాయకుడితో మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నా అర్థం కాకపోతుంటే దానికి తోడు అంటే ఒక సామెత ఉంది కదా, ఆయన ఫాలో అయ్యి ఆయన ఇంకెంత ఉంటాడు, ఇలాగే ఉంటాడు. నిన్న మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం లేవు అని. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఆ రోజు సోనియా గాంధీని ఎదిరించిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తూ 2019లో అద్భుతమైన మెజారిటీతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం గురించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవడు దమ్మేంతో ఎవడు ధైర్యం ఏందో కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే 2014లో ప్రశ్నిస్తానని చెప్పి ఎవరిని ప్రశ్నించకుండా ఆ రోజు అధికార పార్టీకి తొత్తుగా, ఆ రోజు అధికార పార్టీకి మౌత్ పీస్గా వ్యవహరించి ఈరోజు మరోసారి చంద్రబాబు నాయుడు గారికి అంటే తందనాలాడుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ము గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము గురించి ధైర్యం గురించి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు తెలియజేస్తున్నాను. నేను జగన్ రెడ్డి అని పిలుస్తాను, జగన్ రెడ్డి అని. అసలు నువ్వు ఏం పిలిస్తే ఎవడు పట్టించుకుంటున్నాడయా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని పిలవకపోయినా ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. నువ్వు పిలిచినంత మాత్రాన, నువ్వు పిలవకపోయినంత మాత్రాన ఏడెవడికి ఒరిగేది లేదు, ఏడెవడికి తరిగేది లేదు. ఏమన్నా అంటే నేను జగన్ రెడ్డి అని పిలుస్తా, జగన్ రెడ్డి అని పిలుస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పదే పదే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కులాన్ని ప్రస్తావించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వక్రీకరణ భాషతో దాన్ని ప్రస్తావించాలని చెప్పి మాట్లాడటం తప్ప నువ్వు ముఖ్యమంత్రి అని పిలుస్తావా పిలవవా ఎవడికి ఇదేం లేదు. నువ్వు పిలిచినంత మాత్రాన పిలవకపోయినంత మాత్రాన మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకుండా పోరు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. నేను మాట్లాడిన భాష చూస్తే అసలు అతనికి నిజంగా రాజకీయాలలో కనీసం పుస్తకాలు చదువుతాడంటాడు, నేను సమాజాన్ని చదివానంటాడు, ఇది చదివానంటాడు, ఏం చదువుతున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉంది. రాయలసీమలో ఒక పక్క కరువు అంటాడు, ఒక పక్క బీడి పొలాలు అంటాడు, ఒక పక్క ఎక్కడ పోయినా పచ్చని పొలాలు ఉన్నాయంటాడు, ఒక పక్క నాయకుల పొలాలే పచ్చగా ఉన్నాయి, పేదల పొలాలు బీడిగా ఉన్నాయంటాడు. ఏమైనా అర్థం ఉందా ఈ మాటలకి? ఏమైనా అర్థం ఉందా అంట? ఈరోజు భగవంతుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని డ్యామ్స్ కూడా రిజర్వాయర్స్ నిండి ఈరోజు రాష్ట్రం అంతా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కూడా ఈరోజు సస్యశ్యామలంగా ఎక్కడికి పోతే ఈరోజు గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలాగా ఈరోజు రాయలసీమలో పచ్చని పొలాలు కనిపిస్తుంటే దాన్ని కూడా నీచంగా దాన్ని జీర్ణించుకోలేక కడుపు మంటతో ఈరోజు
నాయకుల పొలాలు పచ్చగా ఉన్నాయంట, పేదల పొలాలు బీడిగా ఉన్నాయంట. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాయలసీమకు సంబంధించి అనేక ప్రాజెక్టులు ఈరోజు డిజైన్ చేసి రాయలసీమ ప్రాంతం ఏదైతే కరువుతో దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు కరువుతో ఆడారో, ఈరోజు గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జిఎన్ఎస్ఎస్ కానీ పోతిరెడ్డిపాడు 40,000 క్యూసెక్స్ చేయడం వల్ల కానీ ఈరోజు రాయలసీమకి ఎంత మేలు చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తుంటే కడుపు మంట జీర్ణించుకోలేకపోవటం. గోదావరి జిల్లాలకు వెళ్తాడు, కడప ఫ్యాక్షన్ అంటాడు, రాయలసీమ ఫ్యాక్షన్ అంటాడు, కడప గూండాలు అంటాడు, రాయలసీమ గూండాలని మాట్లాడతాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మాత్రం సంస్కృతి గురించి కల్చర్ గురించి మాట్లాడతాడు. ఈ విధంగా నిజంగా అర్థం కాని పరిస్థితులు. ఆ రోజు ఎన్నికల ముందు గోదావరి జిల్లాలో ఓట్ల కోసం అక్కడికి వెళ్ళి రాయలసీమ వాళ్ళని తిట్టాడు. కాబట్టే రాయలసీమలో కనీసం డిపాజిట్, రాయలసీమ జిల్లా ప్రాంత ప్రజలు కనీసం డిపాజిట్లు ఇలా సరే కనీసం నిన్ను నమ్మి గోదావరి జిల్లాలో ఓట్లేశారంటే అక్కడ ఇలా భీమవరంలో ఓడిపోయావు, గాజువాకులు ఓడిపోయావు. ఈ విధంగా కులాలను వేరు చేసి, మతాలను వేరు చేసి, ప్రాంతాలను వేరు చేసి ఈ విధంగా నీ మాట్లాడే తీరు ఏమన్నా అంటే నాకు కులాలు లేవు, నాకు మతాలు లేవంటాడు. కానీ నిత్యం ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడన్నా కూడా ప్రతి దినం ప్రతిరోజు కులాల గురించి మతాల గురించి ప్రస్తావించే నాయకుడు నేను నాయకుడు అనాలా, యాక్టర్ అనాలా, ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఒక పవన్ కళ్యాణ్ కాదా అని అడుగుతా ఉన్నా. ప్రతి నిత్యం తన ప్రసంగాలలో కులాలు మతాలు ఏ నాయకుడు అని ఎత్తుతాడా? ఎత్తడు, ఇతను తప్ప. ఈరోజు కూడా చూసాం, మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, అనేక రోజుల నుంచి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని ఇదని. ఏం మాట్లాడుతున్నారు? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కుల మతాలు అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఈరోజు మేము హిందూ అయినా క్రిస్టియన్ ముస్లిం గౌరవిస్తాం. ఈ రాష్ట్రంలో అందరూ కూడా కలిసిమెలిసి బతికే సంస్కృతి సాంప్రదాయం ఈ రాష్ట్రంలో ఉంటే దాన్ని నీచమైన భాషతో నీచమైన దీంతో మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఏమన్నా అంటే ఈరోజు మా నాయకుడు చెప్పాడు, మా ముఖ్యమంత్రి గారు, తన మతం మానవత్వం, తన కులం ఇచ్చిన మాటని కట్టుబడి ఆ మాటని నెరవేర్చే కులం జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక పథకాలు, రైతు భరోసా కానీ, అమ్మఒడి పథకం కానీ, ఆటో కార్మికులకు కానీ, అంతెందుకు ఈరోజు గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అర్చకులకి జీతాలు పెంచితే ఈరోజు అర్చకులకు మళ్ళీ జీతాలు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు కాదని అడుగుతా ఉన్నా. ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొని వెళ్తా ఉంటే నీ ఇష్టానుసారం ఏం మాట్లాడతాడు? నాకు